హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశము, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైంది. సీట్ల సంఖ్య కూడా తేలిపోయింది. సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో మేము ముగ్గురం కలిసి వెళుతున్నాం, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మద్దతు ఉంది, ఆశీర్వాదం ఉంది అంటూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కీలకమైనటువంటి నేతలు కేంద్ర మంత్రి షెకావత్, గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బై జయంత్ పాండా, వీళ్ళని చంద్రబాబు నాయుడు తన ఇంటికి సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారుగా 8:30 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పొత్తుకు సంబంధించినటువంటి విషయం ఢిల్లీలోనే ఫైనల్ అయింది. సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటి విషయంలో ఫైనల్ కావటం కోసమే ఈ సమావేశం జరిగింది. దీని ప్రకారంగా 3 పార్టీలు ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటి విషయంలో నిన్న స్పష్టత వచ్చింది. 17 లోక్సభ స్థానాలు, 144 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది. 17 లోక్సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. భారతీయ జనతా పార్టీ మాకు 2 అంకెల సంఖ్య ఉండాల్సిందే అసెంబ్లీ సీట్లలో అనేటువంటి విషయంగా పట్టుబట్టింది. దానికోసమని 10 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. లోక్సభకు సంబంధించి జనసేన పార్టీకి 2 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీకి కేటాయించారు. అంటే దీని ప్రకారంగా మీరు ఒక్కసారి గమనిస్తే బీజేపీ పొత్తులోకి రాకముందు తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం, జనసేనకి ఇచ్చినటువంటి సీట్లు 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు. కానీ బీజేపీ వచ్చి చేరిన తర్వాత మొత్తము 31 అసెంబ్లీ స్థానాలు బీజేపీ, జనసేనకు అన్నారు. మరి అసెంబ్లీ స్థానాల్లో 10 బీజేపీకి వెళ్ళిపోయాయి. అంటే 24 స్థానాల్లో జనసేనకి మిగిలిందెన్ని? 21. అంటే 3 అసెంబ్లీ స్థానాలు తగ్గాయి. అదేవిధంగా 3 పార్లమెంటు స్థానాలు అని చెప్పేసి ప్రకటించారు తెలుగుదేశం పార్టీ, జనసేనకి. కానీ ఇప్పుడు బీజేపీ వచ్చేసరికి ఏమైంది? 6 పార్లమెంటు స్థానాలు బీజేపీకి వెళ్ళిపోయి 2 మాత్రమే జనసేనకు మిగిలాయి. అంటే ఈ పొత్తులో తీవ్రంగా నష్టపోయింది ఎవరు, లాభపడింది ఎవరు అనేటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే మొత్తము జనసేన పార్టీకి కనీసంగా 54 నుంచి 60 సీట్లు తీసుకోవాలి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య, అదేవిధంగా ముద్రగడ్డ అయితే 80 సీట్లు తీసుకోవాలి, ముఖ్యమంత్రి కూడా పవర్ షేరింగ్ తీసుకోవాలి అనేటువంటి విధంగా వాళ్ళు డిమాండ్ చేశారు. కనీసంగా జన సైనికులు కోరుకున్నది ఏంటంటే 50 స్థానాల్లో వస్తాయి, గౌరవప్రదమైనటువంటి సీట్లు దక్కుతాయని భావించారు. సరే, పవన్ కళ్యాణ్ ఒక 40 సీట్లు అడుగుతారు అని కూడా భావించారు అందరు. తీరా పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే, నేను అడిగింది 24, మనకు బలం లేదు కాబట్టి తక్కువ సీట్లు అడిగాను అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పోనీ 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు మనం ప్రకటించినవి అన్న ఉన్నాయా అంటే అవి కూడా లేవు. ఎన్ని మిగిలినాయి? 21 మిగిలినాయి. 3 పార్లమెంటుకి 2 మిగిలినాయి. అంటే ఈ పొత్తులో నష్టపోయింది ఎవరయ్యా? జనసేన పార్టీ. అసలు జన సైనికులు తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. అసలే సీట్లు తక్కువ అడిగాడు, తక్కువ తీసుకున్నాడు, అసలు మనకేం బలం ఉంది, తెలుగుదేశం పార్టీకి బలం ఉంది కదా, వాళ్ళతో మనం పోట్లాడగలమా, పోటీ పడగలమా అని జనసేన పార్టీని, జన సైనికులు కించపరిచేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడు. దాంతోనే కొంత హర్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను కూడా తగ్గించుకున్నాడు. పోనీ అసలు ఆ సీట్లలో అన్న జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పోటీ చేయిస్తారా? లేదు అంటే తెలంగాణలో జరిగినట్టుగా 32 ఎమ్మెల్యే స్థానాలు అడిగి 8 స్థానాల్లో పోటీ చేసి దాంట్లో కూడా బీజేపీ నుంచి తీసుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బీజేపీ నుంచి తీసుకున్న వాళ్ళకి ఏమైనా టికెట్లు ఇస్తారా మళ్ళీ ఇంకా ఈ 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని ఇస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద అసలు మిగిలే ఎన్ని జనసేన పార్టీకి? ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీ దగ్గర సాగిల పడుతున్నారు పవన్ కళ్యాణ్?
ఇది అర్థం కాక అయోమయ స్థితిలో ఈ రోజున తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు జన సైనికులు. ఇక అసలు జనసేనకి 3 ఎంపీ సీట్లు అనుకుంటే 3ట్లో 2 వచ్చినాయి. ఈ 2ట్లో ఎవరు పోటీ చేస్తారు? 1 బందర్లో పోటీ చేస్తారు, 2 కాకినాడలో పోటీ చేస్తారు. కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని, మరి ఇంతకుముందు అనకాపల్లి ఇస్తారు అని అన్నారు. అనకాపల్లి నాగేంద్రబాబు పోటీ చేస్తాడని అనుకున్నారు. నాగేంద్రబాబుకి సీట్ లేదు ఈ రోజున. మరి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కనీసం 20-24 ఎన్నో ఒకటి ఇస్తే 10-15 గెలిస్తే ఏదైనా సరే సీట్లు తగ్గినటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఏదన్నా ఒక దశలో ముఖ్యమంత్రి అవుతారనే ఆశ ఉండేది. అది కూడా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనేటువంటి గ్యారంటీ కూడా లేకపోయింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. అసలు ఎంపీ సీట్లలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేటువంటి దాని మీద 17 ఎంపీ సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారని వాళ్ళు ప్రకటిస్తారు. అయితే బీజేపీ పోటీ చేసేటువంటి స్థానాలు ఏంటి? ఎంపీ స్థానాలు 1 అరకు ఎంపీ స్థానం, 2 విజయనగరం ఎంపీ స్థానం, 3 అనకాపల్లి. అంటే ఈ అనకాపల్లి ఎవరిది? ఇది జనసేన పార్టీది. నాగేంద్రబాబు పోటీ చేయాలనుకున్నారు, అది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇచ్చేశారు. 4 రాజమహేంద్రవరం, 5 నరసాపురం, 6 తిరుపతి. ఈ 5 నరసాపురం అని అంటే ఇది రఘురామకృష్ణరాజు టికెట్. రఘురామకృష్ణరాజుకి బీజేపీ కోటాలో రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు. ఇది రఘురామకృష్ణరాజు 3 తరపున నేను పోటీ చేస్తానని ఆయన ముందే ప్రకటించుకున్నాడు కదా. మన తాడేపల్లి గూడెంలో వన్ సైడ్గా నేను నరసాపురం నుంచి పోటీ చేస్తాను, 3 పార్టీల తరపున నేనే పోటీ చేస్తానని సొంతంగా ప్రకటించుకున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు 6 ఎంపీ స్థానాలు బీజేపీ పోటీ చేస్తున్నారు. 2 కాకినాడ, మచిలీపట్నం జనసేన పోటీ చేస్తున్నాడు. ఇక 17 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు ఏంటి అనేటువంటి దాని మీద ఇక్కడ ఎవరు అభ్యర్థులు నీకు వాళ్ళు ప్రకటించుకుంటారు. ఇప్పుడు 94 సీట్లు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం ప్రకటించింది. 21 మిగిలినాయి కదా ఇప్పుడు 24లో జనసేనకి అసెంబ్లీ. వాటిలో 5 ప్రకటించాడు, ఇంకా 16 ఉన్నాయి. ఆ 16 ఎవరు అభ్యర్థులు ఏంటి అని ఆయన ప్రకటించాలి. 2 ఎంపీలు, 1 మచిలీపట్నం బాలశౌరి. ఎలాగో మరి ఎంపీగా మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడేమో కాకినాడ నుంచి, అయితే 2 ఎంపీలు అయిపోయినట్టే. ఇక కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. లేదు అని అంటే మరి ఇంతకుముందు వేరే ఒక అతనికి ఇస్తారు అనేటువంటి చర్చ జరిగింది జనసేన వైపు నుంచి కాకినాడ. అయితే మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా లేదా అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే పురంధేశ్వరి ఎంపీ నుంచి కాకుండా ఎమ్మెల్యే నుంచిగా పోటీ చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. ఆవిడ రాజమహేంద్రవరం కూడా ఎంపీ తీసుకున్నారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. లేదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రులతో సంబంధం లేకుండా, ఎందుకోసమనంటే 31 స్థానాలు బీజేపీ జనసేన తీసుకున్నాయి. మరి ఇలాంటప్పుడు మిత్రులతో సంబంధం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 88 స్థానాలను గెలుచుకోవాలి. అంటే 144లో 88 స్ట్రైకింగ్ అనేది సరిగ్గా ఉంటేనే అన్ని స్థానాలు గెలిచేదానికి అవకాశం ఉంటుంది. 88 ఇద్దరు మిత్రులతో సంబంధం లేకుండా గెలవాలి అంటే. లేదు అంటే 88 కన్నా తక్కువ వచ్చినాయి అనుకోండి, బీజేపీ సహకారం కావాలి, అదేవిధంగా జనసేన సహకారం. అని వీళ్ళు ప్రీపోల్ అలయన్సే కాబట్టి మద్దతు ఇస్తారు, ఎక్కడికి పోతారు అని అనొచ్చు. కానీ బీజేపీ అదురు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశానికి గిన 88 సీట్లు కానీ సొంతంగా రాకపోతే బీజేపీయే తమకు ముఖ్యమంత్రి కావాలని అడిగేదానికి అవకాశం ఉండొచ్చు. లేదంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏమని కూడా అడిగేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. 144 పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ 88 గెలవలేదా అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. మరి 175 స్థానాల్లో పోటీ చేస్తే 2019 ఎన్నికల్లో గెలిచింది ఎన్ని? 23 స్థానాలు. కాబట్టి 144లో పోటీ చేసినంత మాత్రం 88 గెలుస్తారన్న గ్యారంటీ అయితే చెప్పలేం. కాబట్టి ముగ్గురు కలిపి అయితే మరి 90 స్థానాలు 88 స్థానాలు ముగ్గురు కలిసి గెలిస్తే ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అవరా ఏమన్నది ముగ్గురు కూర్చొని అప్పుడు నిర్ణయించుకునే దానికి అవకాశం ఉంటుంది. పొత్తులైతే ఫైనల్ అయ్యాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా ఫైనల్ అయినటువంటి పరిస్థితి. ఇక అభ్యర్థులు ప్రకటించి ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో రెడీ అయిపోయేటువంటి పరిస్థితి 3 పార్టీలు ఉన్నాయి. 17 కానీ 18వ తేదీన చిలకలూరుపేట దగ్గరలో ఇప్పుడు మొన్న మేదరమెట్టలో హైవేలో వాళ్ళు బహిరంగ సభ పెట్టారు, సిద్ధం బహిరంగ సభ. ఇప్పుడు వీళ్ళు ఆ సిద్ధం బహిరంగ సభకు ధీటుగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి
ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించేదానికి అవకాశం ఉండొచ్చు, 17 కానీ 18 కానీ అప్పటికల్లా నోటిఫికేషన్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ మధ్యలోనే అభ్యర్థులను కూడా 3 ప్రకటించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. రేపో మాపో అభ్యర్థులను కూడా లిస్టు ప్రకటిస్తారు అనేటువంటిది. ఈ అసలుకి మా కూటమి సూపర్ సక్సెస్, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మాకు ఆశీర్వాదం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి ఒక ప్రకటనని, స్పష్టమైనటువంటి ఉమ్మడి ప్రకటనని ఎక్స్లో పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. మాకు ప్రజల మద్దతు ఉందని. నిజంగా వీళ్ళకి ప్రజల మద్దతు ఉందా, గెలుస్తారా లేదా అనేది రేపు పొద్దున ఎన్నికల్లో చూడాల్సినటువంటి అంశం.